ఈ మోంతా తుఫాను వల్ల బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అందుకని ఇంట్లోనే మంచి దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని చికెన్కి మసాలా పట్టించి ఒక గంట సేపు నానబెట్టాలి. ముందుగా చికెన్లో కొంచెం ఉప్పు, అదేవిధంగా కారం, కొంచెం గరం మసాలా, సహజీరా, చిన్న పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పౌడర్, కొంచెం పెరుగు, ధనియాల పౌడర్, కొంచెం ఆయిల్ వేస్తే కలిపినప్పుడు బాగా పడుతుంది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. మరి మూత పెట్టుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీడిపప్పును ఫ్రై చేద్దాం. మరి మాడిపోకుండా లైట్గా కలర్ మారే వరకు ఉంచి తీసేద్దాం. ఉల్లిపాయలు కూడా ఈ ఆనియన్స్ని ముక్కలుగా చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. పొయ్యి మీద కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసి వాటర్ వేసి అందులో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ సామాన్లు కొన్ని వేసుకోవచ్చు. యాలకులు, లవంగాలు, పువ్వు, ఇలా మసాలా సామాన్లు కొన్ని ఉన్నాయి. ఈ సామాన్లన్నీ కూడా వేసుకోవాలి. ఇది దాల్చిన చెక్క, లవంగాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలుపుకుంటే మిక్స్ అవుద్ది. కొంచెం ఉప్పు, సహజీరా కొంచెం వేసుకోవాలి. కస్తూరి మెంతి కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా వస్తుంది. ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. కుంకుమ పువ్వు కూడా ఒక మంచి క్వాలిటీతో మనం తీసుకుంటే బాగుంటుంది. ఆ కుంకుమ పువ్వు కొంచెం నీటిలో నానబెడితే మంచి కలర్ వస్తుంది. వాటర్ బాగా మరిగాక చూడండి ఎలా వస్తుందో. అలా వచ్చినప్పుడు మనం ఎంత క్వాంటిటీలో రైస్ చూసుకుంటే ఆ క్వాంటిటీ రైస్ వేసి మనం ఉడికించాలి. ఈలోపుగా మనం నానబెట్టిన చికెన్ని తీసి ఓ పక్కన పెట్టుకుందాం. దాంట్లో ఈ ఎసరు నీళ్ళు అందులో వేసుకుంటే బాగుంటుంది. వేడిగా ఉంటే కొంచెం బాగుంటుంది. అదేవిధంగా మనం మొదట ఆనియన్స్ని వేపాం కదా, ఆ వేపిన ఆనియన్స్ని వేసుకొని ఈ తర్వాత రైస్ 70% ఉడికిన తర్వాత ఆ రైస్ని మనం ఈ చికెన్ మీద కొంచెం వేసుకోవాలి. మొత్తం అంతా జల్లేటట్లు చుట్టూ ఉండాలి. దాని మీద కొంచెం ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కూడా మనం ఫ్రై చేసిన జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత మనం కుంకుమ పువ్వు తాలూకా వాటర్, అంతే బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 minutes హై ఫ్లేమ్లో, 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ. మరి తినడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. బిర్యానీ మూత తీస్తే అబ్బా అద్భుతమైన స్మెల్ వస్తుంది. బిర్యానీ కావాల్సిన సామాన్లన్నీ మనం వేయడం వల్ల మంచి స్మెల్తో ప్రజెంట్ అయితే ఉంది. మరి తింటే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. స్మెల్ అయితే అద్భుతం, అమోఘం. నాకైతే నూరు ఊరిపోతుంది, ఆగలేకపోతున్నాను. ముందు ప్లేట్లో వేసుకొని తినేద్దాం. వా సూపర్. స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఎదిరింది. బా నేనైనా చేశాను అన్నట్లు అనిపిస్తుంది, అంత బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. వా శబాస్ శబాస్, సూపర్ సూపర్ సూపర్. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి. నేను చెప్పే వంట చిట్కా సేమ్ యాజ్ టీజ్గా చేయండి, అద్భుతంగా వస్తుంది.